ఇంట్లో జ్యోత్స్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దీప వచ్చి అమ్మ శౌర్య ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ గురించే మాట్లాడుకుంటున్నాం దీప, రా ఇలాగా, శౌర్య ఎక్కడెందుకు ఉంటుంది, బయటే కదా ఆడుకుంటుంది అని చెప్పి ఆ జ్యోత్స్న వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అది విని దీప అయితే లేదమ్మా, బయట అంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు, ఇంట్లో వచ్చినదేమో అని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ గ్రాని అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటో మీ శౌర్యని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ నాన్నమ్మ కానీ వచ్చి ఎత్తుకుపోయారేమో ఎవరికి తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి అందరూ కూడా బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడ బాల్ ఒక్కటే కనిపిస్తుంది. అక్కడ శౌర్య లేకపోయేసరికి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దీప ఇలా అంటూ ఉంటుంది, బా అత్తయ్య గారు చెప్పినట్లుగా శౌర్యని ఎత్తుకెళ్ళిపోయాడేమో నరసింహ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా తెలిసి కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక జ్యోత్స్న వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటారు, ఆ పాపని నరసింహ ఎత్తుకుపోయి ఈ పాప మీద వాళ్ళ అమ్మకి అజాగ్రత్త ఎక్కువ ఉంది అని కోర్టులో చెప్తాడేమో, అప్పుడైనా సరే తండ్రికి కూతుర్ని ఇచ్చేస్తారు అని చెప్పి జ్యోత్స్న వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.